కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో హైడ్రామా నెలకొంది. సమావేశానికి ఆటంకం కలిగించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు 7 మంది టీడీపీ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాపీలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి చింపివేసి ఆందోళనకు దిగారు. సస్పెండ్ చేసిన సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ సభ్యులు. సర్వసభ్య సమావేశంలో కుర్చీ వేయకుండా మహిళా ఎమ్మెల్యేని అవమానించారంటూ టీడీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. चल కడప నియోజకవర్గంలో మహిళలను అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీలో పీకేస్తాడనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప మేయర్ వైసీపీకి చెందిన సురేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా ఉన్న వైరం మరోసారి బయటపడింది. కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యేకు కుర్చీ వేయలేదు. వేదికపై మేయర్ ఒక్కరే కూర్చోవడంతో సమావేశానికి వచ్చిన మాధవిరెడ్డి కస్సుమన్నారు. నిలుచునే నిరసన తెలిపారు. మైక్ అందుకొని మాటల దాడి చేశారు. కడప కార్పొరేషన్లో మేయర్కు ఎమ్మెల్యేకు మధ్య కుర్చీ గొడవ ఇప్పటిది కాదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి సీన్లు తరచూ కనిపిస్తున్నాయి. 2 పార్టీల నేతలు కడప పౌరుషాన్ని సమావేశంలో బయట పెడుతున్నారు. ఆ మధ్య చెత్త సమస్య పెద్ద దుమారమే రేపింది. మేయర్ ఇంటి దగ్గర చెత్త వేయడం చర్చగా మారింది. కడప మేయర్ పీఠం వైసీపీ చేతిలో ఉండడంతో దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవడానికి టీడీపీ వేయని ఎత్తుగడలు లేవు. ఇప్పటికే కొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ గుటికి వచ్చేశారు. ఇంకొందరు క్యూలో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే హేమాహేమీ లాంటి వైసీపీ నేతలు ఉన్నప్పటికీ కడపలో మేయర్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. తెర వెనుక ఉన్న నేతలు అక్కడి నుంచే మంత్రాంగాలు చేస్తూ మేయర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇటువైపు టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తగ్గేదే లేదన్నట్లుగా దూకుడుగా వెళ్తున్నారు. ఇదే ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్లో మరోసారి బయటపడింది. కడప కార్పొరేషన్లో 2 వర్గాలుగా మారిన నేతల మధ్య రాజకీయం సెగలు కక్కుతోంది. మేయర్ సురేష్ బాబు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇది వైసీపీ కార్పొరేటర్లకు రుచించలేదు. మేయర్ కుర్చీ దగ్గరే 2 వర్గాల సభ్యులు తోపులాటకు దిగారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు, అరుచుకున్నారు, కేకలు వేశారు. మేయర్కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు, ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ కార్పొరేటర్లు నినాదాలు చేయడం సమావేశాన్ని అట్టుడికించింది. లేకపోతే శాసనసభ్యులని 7 మంది కార్పొరేటర్ కూడా ఈ మీటింగ్ ని సస్పెండ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏదైతే హైడ్రామా నెలకొందో ఉదయం నుంచి
ఆ కార్పొరేషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేకి ఎందుకు కుర్చీ వేయలేదనే గొడవ అంటే ఇప్పటి నుంచి కాదు, చెత్త పనుకు సంబంధించి ఆనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒకసారి వార్ అనేది మనకు బయట చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈ కుర్చీ వివాదం అనేది తెర మీదకి వచ్చింది. సభ మర్యాదలను పాటించకపోతే గనక ఎమ్మెల్యేతో పాటు 7 కార్పొరేటర్లు కూడా సస్పెండ్ చేస్తారంటూ మేయర్ చెప్పడం. ఇప్పటికే అక్కడ బయట కూడా ఆ కార్యాలయం బయట కూడా పెద్ద పెట్టున అటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు ఆందోళన చేస్తున్నట్టు సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, ఇప్పటికైనా కంట్రోల్లోకి వచ్చిందా? ఆల్రెడీ అక్కడ మేయర్ చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు 7 కార్పొరేటర్లు సస్పెండ్ చేస్తామని చెప్పేసి. బయట కూడా నాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. 144 సెక్షన్ అమల్లో ఉంది అంటున్నారు, పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంది అంటున్నారు. సో కంట్రోల్లోకి వచ్చిందా పోలీసుల కంట్రోల్లోకి అక్కడ సిచ్యువేషన్? గత 2 గంటల నుంచి కూడా దాదాపు ఉధృత నడమనే కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశం చాలా రసభాసగా నడుస్తూ వస్తుంది. ఏదైతే 7 కూడా ఏదైతే సభా నియమాలకు వ్యతిరేకంగా నడుచుకోవడంతో ప్రస్తుతం 7 మందిని కూడా సస్పెండ్ చేశారంటూ మేయర్ కూడా ప్రకటించారు. దాంతో గంట పాటు వాయిదా పడడంతో ప్రస్తుతం ఇరువురి పార్టీకి సంబంధించిన వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు 144 సెక్షన్ నడమనే పోలీసులు పహారా కనపడుతుంది. మరి గంట కూడా పూర్తి కావస్తుంది. మరి గంట తర్వాత తిరిగి ప్రారంభం కానున్న ఈ జనరల్ బాడీ సమావేశంలో ఏ విధంగా ఉండబోతుంది, మరోమారు ఈ కుర్చీ బ్లాక్ లో ప్రస్తుతం ఎవరిది పైచేయిగా ఉంటుందనేది కూడా ప్రస్తుతం చాలా ప్రశ్నార్థంగా మారని చెప్పవచ్చు. అయితే మొండి వైఖరి వహిస్తున్నటువంటి ఇటు మేయర్ ఇటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తనకు కుర్చీ వేస్తేనే సభ కూడా జరుగుతుందని చెప్పి ఇప్పటికే భీష్మించుకుంటున్న ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం నచ్చ చెప్పి శాంతించే పరిస్థితి కనపడడంలో అందుకు వ్యతిరేకంగా కూడా ప్రస్తుతం మేయర్ కూడా ఏమాత్రం కుర్చీ వేయనని చెప్పి కళాకని చెప్పేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇదైతే ఈ రోజు సర్వసభ సమావేశంలో అజెండాను పూర్తి స్థాయిలో అమలు పరిచే దిశగా కూడా ప్రస్తుతం వైసీపీ మేయర్ సురేష్ బాబు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ కార్పొరేషన్ అధికారులు కూడా ఈ అజెండా సంబంధించినటువంటి పత్రులను కూడా పూర్తిగా చదువుతూ ఉండగా ఎమ్మెల్యే కూడా వాటిని అడ్డుకుంచే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం ఏదైతే ఆ ఒక రకంగా చించి కూడా వేసినట్టు తెలుస్తుంది. దీంతో ఒకసారిగా ఈ గంట పాటు వాయిదా పడినట్టు తెలుస్తుంది. మరో 10 నిమిషాల్లో ఈ సర్వసభ సమావేశం కూడా ప్రారంభం కానుంది. ఏదైతే ప్రస్తుతం ఈ 15వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులు కూడా ప్రస్తుతం ఈ రోజు అజెండాలో ప్రస్తావిస్తే ఈ అజెండా కూడా ఫైనల్ తీర్మానం చేసిన తర్వాతనే ఈ కార్పొరేషన్ రావాల్సినటువంటి దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఎలాగైనా అజెండాను పూర్తిగా చదివిపించి దాంట్లో తీర్మానం చేస్తేనే కూడా ఆ దిశలో కూడా ప్రస్తుతం వైసీపీ మేయర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దానికి పూర్తిగా కూడా సభా నియమాలను కూడా పాటించకుండా ప్రస్తుతం మహిళా ఎమ్మెల్యే పట్ల ఏదైతే మేయర్ సురేష్ బాబు అవలంబిస్తున్నారో పూర్తిగా దానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మరోవైపు ఎమ్మెల్యే అటు టీడీపీ కార్పొరేటర్లు కూడా ప్రస్తుతం మొండి వైఖరి కూడా వహిస్తున్నారు. మరి చూడాలి మరి 10-15 నిమిషాల్లో కూడా ఈ కార్పొరేషన్ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చాలా తీవ్ర చర్చకు తాగుతుందని చెప్పవచ్చు. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.